కోర్టు కేసుల నుంచి అసలు త్వరగా బయటపడాలంటే ఏం చేయాలి? వాస్తవానికైతే అమ్మా, ఇలాగ సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. కొన్ని మంది కావాలని చేసుకునే సమస్యలు, కొంతమంది అవాంతరాల మీద, కొంతమంది సూపులతోని, కావాలని చిన్న చిన్న చికాకులతో, భార్య భర్తలందు కొన్ని గొడవలతోని, మానసికమైన ఒత్తిడి పరిష్కారం దొరకక సంవత్సరాల కొద్ది ఇబ్బందులు పడుతూ, మానసికమైన ఒత్తిడికి గురయ్యి, అనుకూలత లేకోకుండా కొన్ని రకాలుగా కోర్టు చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాస్తవానికైతే వాళ్ళకి పరిష్కార మార్గాలు అనేది ఎంత చెప్పినా ఇనే స్టేజ్లో ఉండరు. ఎందుకంటే ఒక కేసు 10 రకాలుగా తిరుగుతుంది అని అంటే వాళ్ళల్లో అండర్స్టాండ్ లేక, కుటుంబంలో ఒకరికి అనుకూలత లేక, ముఖ్యంగా వాళ్ళు బాగుండాలి. ముందు వాళ్ళు అనుకూలతగా ఉండేటట్టుగా మార్చుకోవాలి. ముందు వాళ్ళలో ఉండవలసిన అండర్స్టాండ్ జరిగి, వాళ్ళకి ఏదైతే అనుకూలత ఉంటుందో అది జరిగే విధంగా చేసుకుంటే ఈ కోర్టుల చుట్టూ దాని చుట్టూ తిరగాల్సిన అవసరాలు ఉండవు కదా. అర్థమైందా? ముందు మనుషులలో మన్నన లేదు. ఒకరిని చూస్తే ఒకరికి ద్వేష భాగాలు పెరిగిపోయి, ఒకరి మీద ఒకరికి సూపులు పెరిగిపోయి, దాన్ని అక్కడ దాకా పోయి దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు అన్నమాట. అలాంటిలో ఉండవలసిన స్థితిగతులు ముఖ్యంగా బాగుండాలి. కోపం అనేది అనుకూలత స్టేజ్లో ఉండి, వాళ్ళను చూస్తే వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా, వీళ్ళను చూస్తే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, వారికి ఉండవలసిన సమస్యల్ని మనం పరిష్కారం చేసి అనుకూలతమైన మార్గంలో నడిచే విధంగా కూడా మనం కొన్ని చేయొచ్చు. బలమైన కార్యాలకి, బలమైన సమస్యలకి మనం ఏం చేయలేము. కొన్ని అడ్డంకులు, ఇబ్బందులు, వాటికి ఉండవలసిన సమస్యలు ఏమన్నా ఉంటే మనం పరిష్కారం చేయొచ్చు. దానికి చెడు చూపుతోనూ, చెడు ఇబ్బందులతోనూ, ఒక మనిషి మాట వినకనో, ఇచ్చేది ఇవ్వకనో, జరిగేది జరగకనో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని సమూలంగా ఏ ఇబ్బంది లేకోకుండా, ఏ సమస్య లేకోకుండా, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులకు గురి కావద్దు నాయన, మీరు ఇలా చేస్తే బాగుపడతారు, ఇలా చేస్తే మంచి జరుగుతుంది, ఇలాంటి అవాంతరాల వల్ల మీకు ఇబ్బందులు ఉండవు, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మీకు లేకోకుండా కట్టడి చేయగలుగుతాము, మీకు మంచి జరిగే అవకాశాలు, వాళ్ళని మీ భార్య కానీ, భర్త కానీ, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నా కానీ మనం సరి చేయగలుగుతాము. మీ స్నేహంలో ఎలాంటి అవాంతరాలు ఉన్నా ఇబ్బంది లేకుండా, బంధువర్గంలో కూడా ఇలాంటి ఇబ్బంది జరగకోకుండా మనం చేయగలుగుతామని మనం దాన్ని మార్గం చేయొచ్చు.